చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో దండపల్లి రోడ్డు కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ప్రజలు ఆరోపించారు. ఇందుకు కారణం తాత్కాలిక మరమ్మతులేనా అని ప్రశ్నించారు. పలమనేరు దండపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో 30 గ్రామాలకు వెళ్లే కౌండిన్య నదిపై ప్రమాద స్థాయికి బ్రిడ్జి చేరుకుంది. ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా అంటున్న 30 గ్రామాల ప్రజలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది ఏంటంటూ ప్రశ్నిస్తున్న వాహనదారుడు. ఈ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకున్న పేద ప్రజలు. మరి అధికారుల జాడెక్కడా? ఇప్పటికైనా స్పందించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు అంటూ T99 న్యూస్ ఛానల్తో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బండి కాడ పెట్టేస్తే పెద్దగా ఉంటుంది. అది వెయిట్ కింద దొరికిపోయిన ఉండరా పిల్లల్లో పాడపోయినట్టు ఏం చేసేది కాదు, మనం కూడా పోతా వస్తుంటాం కదా. నాకు కొంతమంది నేను రామయ్యలు చూసినట్లయితే పలమనేరు గంగవరం మండలం దండపల్లి నాడి రహదారిలో గల కౌండిన్య నది వద్ద గత ప్రభుత్వంలో అధిక వర్షాలు పడడంతో ఈ డ్యాము డెమలిష్ కావడం జరిగింది. ఆ తర్వాత అదే ప్రభుత్వంలో నాకు కొంతమంది రాజకీయ నాయకులు ఈ కాంట్రాక్టు తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టడం జరిగింది. అది కూడా మరమ్మతులు చేసిన కూడా నాసిరకంగా సిమెంట్ మూటలు అలాగే నల్లరాళ్ళు వేసి తాత్కాలికంగా బిల్లు 20 లక్షల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ బిల్లులు కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడం వాళ్ళు జోబులు నింపుకున్నారు. సో ఆ తర్వాత ఏమంటే ఈ రహదారి వెళ్ళాలంటే కూడా వర్షాలు అధికమవుతే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 14 గ్రామాలు ఈ దారిని వెళ్ళే గ్రామాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. స్కూల్ పిల్లలు కానీ చాలామంది వెళ్తుంటారు, చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి T99 న్యూస్ ఛానల్ ప్రతినిధితో సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ సంఘటన స్థలాలు చేరుకున్నారు. వాళ్ళ మాటలని మనం వింటాం. T99 న్యూస్ ఛానల్ ప్రతినిధి తెలపడం జరిగింది. ఇక్కడ సంఘటన స్థలాలకు రావడం జరిగింది. ఇక్కడైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ మరమ్మతులు చేపట్టాలని శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రోజు ఈ దారిలోనే వెళ్తూ ఉంటారా? ఈ దారి పరిస్థితి ఏమైందన్న? ఇప్పుడు దారి పరిస్థితి వచ్చిన వాళ్ళు కొడతా ఉంటారు, పడుతూ ఉంటారు. బంధువుల ఏడంటారు పడడమే, బండ్లు కుట్టుకోవడము గుంటలో. అన్న, మరీ ముఖ్యంగా ఈ కౌండిన్య నది పైన బ్రిడ్జి పెట్టినారు కదా, ఈ బ్రిడ్జ్ తెగిపోయింది. లాస్ట్ టైం కూడా తెగిపోయిన తర్వాత మరమ్మతులు చేసినారు. ఇప్పుడు కూడా తెగిపోయడానికి వచ్చింది. అంటే మరమ్మతులు వల్ల ఉపయోగం ఉందంటారా, లేకపోతే ఇట్లే చేసుకుంటా పోతే రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది? కొడతారు, పోతూ ఉంటారు, నాశనం అయిపోతూ ఉంటారు. అందరూ జావులో వచ్చిన వాళ్ళంతా పడి లేచి పోతూ ఉంటారు. మేము అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ఏం చేయండి, ఏం లేదు, అభివృద్ధి ఏం చేయండి లేదు. మీ రోజు ఎన్ని కిలోమీటర్లు పోతారు ఇట్లా? ఇక్కడ 9 కిలోమీటర్లు పోతాం. అంటే నిత్యం ఆటోలో వెళ్తూ ఉంటారు, స్కూల్ పిల్లలతో వస్తుంటారు కదా, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. తోలుకుంటూ ఉంటాం. ఓకే, స్కూల్ బస్సులు కూడా అన్ని బస్సులన్నీ ఇట్లా వచ్చేది. ఒక ఆర్టీసీ తప్పించేస్తే ఆ బస్సులన్నీ ఇట్లా వచ్చేది, స్కూల్ బస్సులన్నీ. ఇవన్నీ ఆటోలు ఏదో జరిగిన వాళ్ళు తోలుకుంటూ ఉంటారు. రాత్రి కూడా పడిపోయినారు. అన్న, మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మొత్తం తెగిపోయేదానికైతే రెడీ అయిపోయింది, మొత్తం హోలంతా పొడిపోయింది కిందకంతా. అంటే మీరు వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇట్లా ఈ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు? ఇక్కడ మాత్రం ఎవరు? మారేడుపల్లి. ఓకే, అంటే మీరు ఖచ్చితంగా టౌన్ పోవాలంటే ఈ బ్రిడ్జ్ పైన పోవాలా? కానీ మెయిన్ మీకు వచ్చి ఓకే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ బ్రిడ్జ్ మొత్తం తెగిపోయింది సార్. ఒక 2 సంవత్సరాల ముందు మొత్తం తెగిపోయింది. తెగిపోయాక మళ్ళీ ఏమో ఇదంతా పైపులు పెట్టి రెడీ చేసినారు. అది ఎంత కాంట్రాక్ట్ వచ్చిందో ఏమో మనకి తెలియదు విషయం అంతా. ఓకే, రెడీ చేసినారు కదా, ఏ విధంగా రెడీ చేసినారు? ఈ ఇసుక మూటలు కన్నా పెట్టి ఇక్కడ పైపులు పెట్టి రెడీ చేసినారు తాత్కాలికంగా. అప్పుడు బడ్జెట్ బట్టి అట్లా చేసినారు మనకి తెలియదు. చేసినారు అప్పుడు ప్రస్తుతానికి చేసినారు. ఇది పెద్ద బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది అని మేము చెప్తాం. పరిస్థితి ఇక్కడ గుంతలంతా ఎక్కువ ఉండదు కదా, ఇదంతా
టీడబ్ల్యూ న్యూస్ మేమే రామాంజనేయులు. మనం చూసినట్లయితే ఇక్కడ పలమేరు నియోజకవర్గం గంగవరం మండలం ఇక్కడ దండపల్లి మాడి వెళ్ళే రహదారి వద్ద కౌండిన్య నదిలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ జెడ్పీటీసీ అయిన అలాగే మాజీ మరమ్మతుల వల్ల పోవడానికి సిద్ధంగా ఉంది. దండపల్లి పలమేరు రహదారి కౌండిన్య నదిలో ప్రతినిత్యము వాహనాలు వెళ్తూ ఉంటారు. 30 గ్రామస్తులు వెళ్తుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భయాందోళనకు గురవుతున్నారు. భయం గుర్తు ప్రయాణం చేస్తున్నారు. రాత్రి వేళలు కూడా ఈ దారి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అదే చూసినట్లయితే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ శాశ్వత పరిష్కరించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు.